కిచెన్. ఈరోజు చిన్న రథయాత్ర చూపిస్తాను. ఒరిస్సాలో ఫేమస్ ఇది పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఇది పూరిలో కాదు, కటక్లో చేస్తున్నారు. అయితే జగన్నాథుడికి 15 రోజులు జ్వరం వస్తుంది. జగన్నాథ స్వామికి 15 రోజులు జ్వరం వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నమ్మ ఇంటికి పోతాడు రథంలో. ముగ్గురు, బలభద్ర స్వామి, సుభద్ర, జగన్నాథుడు ముగ్గురు 3 రథాల్లో పోతారు. అదే ప్రతి చోట చేస్తారు. ఇక్కడ ఒరిస్సాలో గుడి ఉన్న చోటల్లా చేస్తారు. పొయ్యి అంటే వాళ్ళు ఏమంటారు అంటే పెరుగన్నం అనమాట. పెరుగన్నం దద్దోజనం అంటాం మనము, ఇక్కడ దోయి పొక్కాలు అంటారు. ఆ పెరుగన్నం తిని ఒక 8 రోజులు ఉండి తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత జగన్నాథ స్వామి గుడి ముందే రథంలో ఉంటారు వాళ్ళు ముగ్గురు. రథంలో ఉంటే 9వ రోజు ఏకాదశి రోజు సున్నాబేస అంటే బంగారు తొడుగుతో మొత్తం బంగారు అలంకరిస్తారు. అది చేసిన తర్వాత గుళ్ళకి తీసుకెళ్తారు. సాంప్రదాయంగా అన్ని ప్రసాదాలు అవన్నీ పెట్టేసి గొడపిట్ట అని అవన్నీ పెట్టి వాళ్ళ చిన్నమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు బలభద్ర స్వామి రథం ముందు తీసుకుపోతారు. తర్వాత సుభద్ర రథము వాళ్ళ చెల్లెలు, తర్వాత జగన్నాథ స్వామి కృష్ణుడు. ఈ 3 రథాలు వెళ్ళి వస్తాయి. ఒక పండగలాగా బాగా చాలా పెద్ద జాతర అయింది. చాలా బాగుంటుంది. లేట్ అయింది కొంచెం పెట్టడము, టైం సరిపోలేదు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.